విద్యార్థులందరూ కూడా ఒకసారి నిశ్శబ్దంగా ఉంటే మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు అక్కడ మొత్తం అందరికీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాలలో ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశంలో భాగంగా ఈరోజు మనం ఫుడ్ ఫెస్ట్ ఆహార దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆహార దినోత్సవం కార్యక్రమానికి ఈరోజు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నటువంటి శారదా మేడం గారిని రిబ్బన్ కడియాల్సిందిగా కోరుచున్నాం. ఫోటోలు తీయబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రధానోపాధ్యాయులు చేసినటువంటి శారదా మేడం గారు రిబ్బన్ కట్ చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. విద్యార్థులందరూ వచ్చే చప్పట్లతో కార్యక్రమానికి ఆహ్వానం పలకాలని కోరుతున్నాం. అల్లరి ఏద్దు, నిశ్శబ్దంగా మీకు వచ్చినటువంటి వాటిని వాళ్ళు అడిగితే ఎట్లా చేశారో అవన్నీ కూడా ఏంటో దాని పేరు కూడా చెప్పాలి మీకు. ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులు వాళ్ళు చేసినటువంటి ఒక చిరు జ్ఞాపికను పుష్పగుచ్చాలను ఇస్తున్నారు. ముందుగా రమేష్ సార్, రవీందర్ రెడ్డి సార్, శైలజ మేడం, శిరీష మేడం, సమత మేడం, నీరజ మేడం, ఇట్లా మీరు కూడా పేరెంట్స్ కూడా వీళ్ళకి కూడా వచ్చినటువంటి వాళ్ళకి పుష్పగుచ్చాలు ఇవ్వాల్సిందిగా రెండమ్మ తీసుకోండి. వచ్చినటువంటి వాళ్ళు మీరు కూడా తీసుకోండి. సంత కూడా పెట్టుకోండి. సంత కొట్టి చివరికి ఓకే, ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు వరుసగా మన
రాబోయే నుంచి మేము బెల్లం పాలన బట్టి అలా పని చేసి సాబుదానా స్వీట్ ఇది ఎట్లా చేసినా చెప్పు. మరి ఉడకబెట్టినాక పాలు అయినాక ఏంటి ములువలు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. 5 నిమిషాలు అయిపోతుంది. కొద్దిగా నిశ్శబ్దంగా ఉంటే ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాలలో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమావేశంలో భాగంగా ఆహార దినోత్సవాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు తమ ఇంట్లో నుండి ఒక్కొక్క రకమైనటువంటి వంటకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది గత సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి ఆహారం పట్ల ఎన్ని రకాలైనటువంటి ఆహారాలు ఉన్నాయి, ఏ ఆహార పదార్థాల వల్ల ఏ లాభాలు ఉన్నాయి, మరి మన పరిసరాలలో ఉన్నటువంటి వివిధ రకాల ఆహార పదార్థాలను ఏ విధంగా వండుకొని తినొచ్చు, దానిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏంది, విటమిన్స్ ఏంది, మరి విద్యార్థుల యొక్క ఆరోగ్యం కోసం ఈ యొక్క ఆహార దినోత్సవం అటువంటిది ఉపయోగపడాలనే ఉద్దేశం కొద్దీ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులు కూడా చాలా రకాలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకొని చాలా ఉత్సాహంగా వచ్చి వాళ్ళు తీసుకొచ్చినవి కూడా ఏ విధంగా కొంతమంది విద్యార్థులు వాళ్ళే స్వయంగా తీసుకొని వచ్చి కూడా ఇక్కడ మా ముందు ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ అందరికీ ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నటువంటి వాటిని ఏ విధంగా ఉపయోగించుకున్నటువంటి ఒక అవగాహన కోసం బాగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. రైట్.
సందర్భంగా మన పిల్లలు చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేసుకొని తీసుకురావడం జరిగింది. చాలా చాలా సంతోషం. అది చూడంగానే అప్పుడు తినాలనిపిస్తుంది, కానీ ఎవరేమని అనుకుంటామో అని బయటకు వచ్చేసాను. ఆ విధంగా ఉన్న మరి ఒక్కొక్కరి వాళ్ళు తయారు చేసినటువంటి మరి ఆహార పదార్థాలు, ముఖ్యంగా దీని ద్వారా ఏంటి అంటే ఆహార పదార్థాలు మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అప్పటికప్పుడు కూడా తయారు చేసుకొని మనకు అనుకోకుండా కొంతమంది అతిథులు మన ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెడతాం. దానికి నిదర్శనంగా మన ఇంట్లో అందుబాటులో ఉండబడేటువంటి మరి రా మెటీరియల్ అంటే మీరు తయారు చేసేటువంటి కూర కర్రీస్ కానీ లేదంటే స్వీట్స్ కానీ లేదంటే ఇంకేదైనా కానీ దాన్ని తయారు చేయడానికి కావాల్సిన వస్తువులను కూడా సిద్ధంగా పెట్టుకుంటే వితిన్ 5 minutes లోపల మనం ఏదైనా మరి ఆహార పదార్థాలు తయారు చేసి మనకు వచ్చిన బంధువులకు మరి అది అందించే అటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా బాలికలు అయినా బాలురైనా ఎవరైనా కూడా మీరు ఇప్పటి నుండే ఏ విధంగా కర్రీస్ ఏ విధంగా వండాలి అనేటువంటిది కూడా మీరు దీని ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలు మరి వాళ్ళ అమ్మ నాన్న అందుబాటులో లేకపోతే కూడా ఒక్కరే ఇంట్లో ఉన్నట్లయితే మరి ఏ రకంగా వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలను మనం తయారు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా దీని ద్వారా మనము మీరు కొంతవరకు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి చాలా సంతోషం, చాలామంది పిల్లలు చాలా ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి ప్రతి ఒక్క విద్యార్థులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కానీ మరి పిల్లలకు మరియు సహా ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పాఠశాలలో ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది విద్యార్థుల తల్లిదండ్రులకు, తర్వాత ఉపాధ్యాయులకు, తర్వాత పిల్లలందరికీ చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఆహార దినోత్సవాన్ని గత సంవత్సరం నుండి మేము మా పాఠశాలలో ప్రారంభించుకుంటున్నాము. చాలా సక్సెస్ అయింది. పిల్లలంతా కూడా తమకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండుకొని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శనగా చూపించడం అనేటువంటి జరుగుతుంది. పిల్లలంతా ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇలాగే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.